మెట్టపల్లి పట్టణంలోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాధన ఉద్యమ యోధుడు, మాజీ మంత్రి వర్యులు దివంగత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శాస్త్రి చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పూలమాలలు వేసి జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. కొండ బాపూజీ మన తెలంగాణకే తొలి పోరాట యోధుడు అన్నారు. అటువంటి నాయకుడు దొరకడం మనకు అదృష్టంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి, అంజురెడ్డి, పొన్నాల రమేష్, మాజీ సర్పంచ్ గూడూరు తిరుపతి, ఆడెపు రమణ, జాకీర్, మర్రి సహదేవ్, పిప్పెర రాజేష్, ఉల్లెందుల రమేష్, నాగరాజు, పుల్లూరు వెంకటేష్ ప్రసాద్, చరణ్ సింగ్, షేక్ మహమ్మద్, షాహిద్, ముఖీం తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెట్టిలో ఉన్నాం సర్కల్ కూడా ఇప్పుడు అయిపోతుంది ఇక్కడ నుంచి సర్కల్. ఇంకా ఏందో थोड़ा पीछे जाओ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వారు చేసినటువంటి 2 సార్లు స్వతంత్ర పోరాటంలో వారు చేసినటువంటి పోరాటం ఇవాళ తెలంగాణ రావడానికి ముఖ్య కారణం. శాంతియుతంగా చేయాలన్న వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రావడం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తితోటి ఏదైతే పద్మశాలి సంఘం కులోన్నతులందరూ కూడా ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన సిరిసిల్లలో ఉన్న ఏదైతే చేనేత కార్మికులు 108 కోట్లు రిలీజ్ చేసి మహిళా సంఘాలందరికీ కూడా ఆ చీరలను పంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి సంఘానికి కూడా చేనేత కార్మికులతో ప్రత్యేక కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద కూడా ఇన్స్టిట్యూట్ పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీకి ఎంత చేసినా ఎంత పేరు పెట్టి